హాయ్ గైస్, ఈ వీడియోలో వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టాపిక్ అన్నమాట ఏంటంటే థ్రెడ్డింగ్ అన్నమాట. థ్రెడ్డింగ్ ఇన్ పైథాన్, మల్టీ థ్రెడ్డింగ్ ఇన్ పైథాన్. సో థ్రెడ్డింగ్ ఇన్ పైథాన్ అంటే ఏంటంటే ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఈ టాపిక్ చాలా ఈజీ అంటే కొంచెం ఈజీయే. సో థ్రెడ్డింగ్ ఇన్ పైథాన్. సో అసలు థ్రెడ్డింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా పైథాన్లో ఒక ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. డెఫ్ M1 అని చెప్పి సమ్ కోడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో M2 అని చెప్పి సమ్ కోడ్ ఉంది ఇందులో కూడా. సో దీని తర్వాత ఎప్పుడైనా మనకి ఇలా M1 కాల్ చేసిన తర్వాత కింద M2 కాల్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ఎలా జరుగుతుందంటే పైథాన్లో ఫస్ట్ M1 అంతా కాల్ అయిన తర్వాత అప్పుడు M2లోకి వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ M1లో ఇక్కడ 10 సెకండ్స్ తీసుకున్నాం అనుకోండి, టైము 10 సెకండ్స్ తీసుకున్నాం అనుకోండి. ఎగ్జిక్యూట్ చేయడానికి M1లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి 10 సెకండ్స్ తీసుకుంటే ఆ 10 సెకండ్స్ మనకి కంపైలర్ ఓన్లీ దీన్ని మాత్రమే కంపైల్ చేస్తుంది అన్నమాట. ఇంకా దీని దగ్గరికి వెళ్దాం, దీన్ని కాల్ చేయదన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు M2లోకి వెళ్తుంది అన్నమాట. అంతేగాని ఇదో పక్క చేస్తుంటూ ఇదో ఒక పక్క నుంచి చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే రెండు ఒకేసారి చేస్తూ ఉండదు, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి చేస్తుంది అన్నమాట. దాన్ని సో థ్రెడ్డింగ్ కదా. సో ఇప్పుడు అది మనకి మామూలుగా ఇప్పుడు జరిగేది అన్నమాట. అలా కాకుండా మనకి సైమల్టేనియస్గా జరగాలంటే మనకి టైం సేవ్ అవ్వాలి కదా మరి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 సెకండ్స్ తీసుకుంటే 10 సెకండ్స్ మనకి వేస్ట్ అయిపోతుంది కదా ఒక్క ఫంక్షన్ దగ్గర. అలా మిగతా పార్ట్ ఆఫ్ ద కోడ్ కూడా రన్ అవ్వాలన్నప్పుడు మనం థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం అన్నమాట. అంటే మనకి టైం తగ్గించడానికి థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో మీకు అసలు ఫస్ట్ మనకి ఒక పైథాన్ ప్రోగ్రామ్ ఎందుకు లేట్ అవుతుందో ఒకసారి మీకు చెప్తాను. థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ యూస్ చేయకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో లేట్ అవుతుంది అన్నమాట. అది ఎందుకు చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మనకి టైం అనే మాడ్యూల్ ఉందన్నమాట. పైథాన్లో టైం మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. సో అది మీకు అది అంత అప్పుడప్పుడు యూస్ చేస్తాం. ఒకసారి టైం మాడ్యూల్ అంటే ఏంటంటే మనకి కరెంట్ టైం ఎంత అయిందో మీకు తెలుసుకోవాలంటే ప్రింట్ అని చెప్పి టైం అని చేస్తే ఒకసారి మీకు రన్ చేస్తాను చూడండి. సో పైథాన్ code.py. సో మనకి ఇప్పుడు టైం ఎంత అయిందో మొత్తం అంతా సెకండ్స్లో వచ్చేస్తుంది అన్నమాట. అదొక నెంబర్ అన్నమాట. సో అలా మనకి టైం మాడ్యూల్ ఉంది కదా ఇది. సో దీని తర్వాత దీన్ని యూస్ చేసుకుని ఒకసారి మనకి టైం ఎలా తీసుకుంటుందో ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఇక్కడ ఏంటంటే డెఫ్ అని చెప్పి కాల్క్ స్క్వేర్స్ అంటే ఒక లిస్ట్లో ఉన్న ప్రతి నెంబర్ని స్క్వేర్ చేస్తుంది అన్నమాట మన 5 ఫంక్షన్. సో నెంబర్స్ వస్తాయి కదా, నెంబర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే దీని తర్వాత ఏం చేస్తామంటే ఫర్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ దేనికో చెప్తాం. ప్రింట్ స్క్వేర్ నెంబర్స్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. దాని తర్వాత ఫర్ వాల్యూ ఇన్ నంబర్స్ అని చెప్పి ఫర్ నంబర్ ఇన్ నంబర్స్, ఫర్ ఈచ్ నెంబర్ ఇన్ నంబర్స్ అంటే ప్రతి నెంబర్ పైన లూప్ అవుతుంది కదా. సో ఫర్ నంబర్ ఇన్ నంబర్స్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే దీనికన్నా ముందు time.sleep అని ఒక మెథడ్ ఉందన్నమాట. time.sleep అంటే ఏమవుతుందంటే కోడ్ అక్కడ కొంతసేపు కంపైలర్ పాజ్ అవుద్ది అన్నమాట. 0.2 సెకండ్ పాజ్ అయ్యేలా పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి 0.2 సెకండ్ పాజ్ అయ్యేలా పెట్టాను. అండ్ దాని తర్వాత ఏంటంటే ప్రింట్ అని చెప్పి స్క్వేర్ అని చెప్పిన తర్వాత ఇక్కడ మనకి నంబర్ ఇంటూ నంబర్. స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్ కదా, నంబర్ స్క్వేర్. x స్క్వేర్, x = 10 అయినప్పుడు x స్క్వేర్ = ఎంత, 10 × 10 100. అలాగే నెంబర్ ఇంటూ నెంబర్. సో ఇది స్క్వేర్ ఫంక్షన్కి క్రియేట్ చేస్తాం కదా. సేమ్ అలాగే క్యూబ్ ఫంక్షన్ కూడా క్రియేట్ చేస్తాం చూడండి. చాలా ఈజీ, ఒకసారి వినండి, అర్థమైపోద్ది, ఏమవుతుంది. సో కాల్క్ క్యూబ్ అని చెప్పి ఇంకొక మెథడ్ క్రియేట్ చేసి క్యూబ్ నెంబర్స్ అని ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చుకుని దాని తర్వాత ఇక్కడ క్యూబ్ కదా. సో క్యూబ్ అన్నప్పుడు ఏంటి, x క్యూబ్ అంటే ఏంటి, x × x అలా 3 సార్లు రావాలి కదా. సో ఇక్కడ నెంబర్ ఇంటూ నెంబర్ అన్నమాట. సో ఇలా 3 టైమ్స్ వచ్చిన తర్వాత ఇది కాల్క్ స్క్వేర్ అండ్ కాల్క్ క్యూబ్. సో ఈ 2 ఫంక్షన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి. సో ఇనీషియల్ టైం ఒకసారి నోట్ చేసుకుందాం. ఇనీషియల్ టైం = అని చెప్పి time.time. సో ఇనీషియల్ టైం అయిన తర్వాత ఇప్పుడు ఫంక్షన్స్ కాల్ చేస్తున్నాం చూడండి. కాల్క్ ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి, దానికన్నా ముందు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కోడ్ ఏం కాదు. సో లిస్ట్ సో అప్ టు 5 నెంబర్స్. దాని తర్వాత కాల్క్, సో ఇక్కడ కాల్క్ స్క్వేర్ ఫంక్షన్ ఫస్ట్ కాల్ చేస్తున్నాను, లిస్ట్ పాస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఏం చేశాను, కాల్క్
క్యూబ్ ఫంక్షన్ కాల్ చేశాను, లిస్ట్ పాస్ చేశాను. సో అంటే రెండు ఫంక్షన్స్ కాల్ చేశాను అన్నమాట. సో రెండు ఫంక్షన్స్ దగ్గర ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఫస్ట్ ఫంక్షన్లో మనకి ప్రతి నెంబర్ మీద ఇటరేట్ అయ్యి స్లీప్ అవుతుంది అన్నమాట. కొంచెం టైం 0.2 seconds కొంచెం టైం ఆగి ప్రింట్ అవుతుంది. ఇది ఈ ఫంక్షన్లో ఉన్న ఈ లిస్ట్లో ఉన్న ప్రతి వాల్యూ స్క్వేర్ అవుతుంది అన్నమాట. ఎక్కడెక్కడ ప్రతిసారి 0.2 seconds డిలే చేస్తాం, లీడ్ చేస్తున్నాం అన్నమాట, స్లీప్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం క్యూబ్ ఫంక్షన్లో కూడా 0.2 seconds లీడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఒకసారి ఇనిషియల్ టైం ఎంత ఉంది కదా, సో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దీస్ టూ ఫంక్షన్స్, ఈ రెండు ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టైం ఎంత అయిందో చూసుకోవాలంటే టైం టేకెన్ అంటే ఈ రెండు ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుందో చెక్ చేద్దాం. టైం టేకెన్ అని చెప్పి టైం అంటే ఇప్పుడున్న ప్రస్తుతం టైం మైనస్ ఇనిషియల్ టైం అని చెప్పి తీసుకున్నాం అన్నమాట. అంటే ఇక్కడ ఏం లేదు, ఇది ఫస్ట్ ఈ రెండు ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఉన్న టైం తీసుకున్నాను. సో ఈ రెండు ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ టైం ఇది కదా, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టైం మైనస్ ఇనిషియల్ టైం అంటే ముందున్న టైం తీసుకుంటే మనకి ఎన్ని సెకండ్స్ పట్టిందో ఈ రెండు ఫంక్షన్స్ కాల్ చేయడానికి మనకు చెప్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ చేద్దాం. సో పైథాన్ code.py, సో సేవ్ చేయలేదు నేను. సో రన్ చేద్దాం పైథాన్ code.py. సో ఇక్కడ చూడండి నెంబర్లు ఎలా ప్రింట్ అవుతున్నాయి. 0.2 seconds చూసారా డిలే అయింది, ఒకేసారి వచ్చేయకుండా 0.2 seconds డిలే అయింది కదా. ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ నెంబర్ అని మన ఫంక్షన్ కాల్ అయ్యి మొత్తం ప్రతి వాల్యూ వచ్చిన తర్వాత క్యూబ్ నెంబర్ కూడా వాల్యూ వచ్చి మొత్తం టైం ఎంత తీసుకుంది, 2 seconds తీసుకుంది. 2 seconds ఎందుకు తీసుకుంది, ఇక్కడ ప్రతి దాని దగ్గర 0.2 seconds లేట్ చేసాం కదా. సో 0.2 seconds ఇంటూ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 numbers ఉన్నాయి. 5 into 0.2 ఎంత, 1 second. అలా ఒక క్యూబ్ కూడా ఎంత, 5 numbers ఉన్నాయి కదా. 5 numbersకి 5.2 seconds లేట్ చేసాం కాబట్టి 5 into 0.2 seconds ఎంత, 1 second. సో ఇక్కడ 1 second, ఇక్కడ 1 second లేట్ చేసాం మనం ఆర్టిఫిషియల్గా మనం లేట్ చేసాం కావాలని. సో అందుకు 2 seconds అయింది. ఇంకా మిగతా ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్ అనేది మామూలు ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం పెట్టింది అన్నమాట, అంతే. సో అంటే మీకు ఎంతమంది 2 seconds పెట్టింది అన్నమాట ఈ ప్రోగ్రామ్ మనకి రన్ అవ్వడానికి, మనకి థ్రెడ్స్ కాన్సెప్ట్ యూస్ చేయకుండా. అదే థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటే ఎంత టైం పడుతుందో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ యూస్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సో మనం థ్రెడ్ కాన్సెప్ట్ యూస్ చేసుకోవడానికి ఫస్ట్ ఇంపోర్ట్ అని చెప్పి థ్రెడ్డింగ్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్డింగ్ అనే మాడ్యూల్ ఉందన్నమాట. మీకు పైథాన్లో ఎప్పుడు మాడ్యూల్స్ మీద వర్క్ అవుతుంది అన్నమాట. సో మాడ్యూల్ ఇది ఆల్రెడీ పైథాన్లో ఇన్బిల్ట్ మాడ్యూల్. సో థ్రెడ్డింగ్ అనే మాడ్యూల్ ఉంది కదా. సో మరి థ్రెడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో థ్రెడ్స్ ఎలా క్రియేట్ చేసుకుంటా అంటే, సో ఇక్కడ థ్రెడ్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాం చూడండి. థ్రెడ్ అని చెప్పి T1 = అని చెప్పి థ్రెడ్ అంటే థ్రెడ్డింగ్ అనే మాడ్యూల్ నేమ్ మనం మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. థ్రెడ్డింగ్ అని చెప్పి థ్రెడ్ అనే క్లాస్ అన్నమాట ఇది. అలా 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత టార్గెట్ అని చెప్పి మనం ఏ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాం ఆ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ మనం ఏం చేస్తున్నాం, స్క్వేర్ ఫంక్షన్ కదా కాల్ చేస్తున్నాం. కాల్కు స్క్వేర్ కదా, సో కాల్కి స్క్వేర్ అని జస్ట్ పాస్ చేస్తే చాలు. ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే పారామీటర్స్ అని చెప్పి టపుల్ ఓపెన్ చేసి మనం ఏ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, లిస్ట్ ఒకటే పాస్ చేస్తాం కదా. సో ఎల్ అని ఇచ్చి కామా ఇవ్వాలన్నమాట. సో టపుల్లో ఎల్ కామా ఇక్కడ కంపల్సరీ అన్నమాట, అంటే టపుల్ అని చెప్పడానికి. సో ఫస్ట్ ఏం చేసాం, 2 threads క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే 2 functions ఉన్నాయని చెప్పి 2 threads క్రియేట్ చేసుకుని T1 = threading.thread అని చెప్పి టార్గెట్ =calc_square ఆర్గ్యుమెంట్స్ = అని చెప్పి మనకి ఏదైతే పాస్ చేస్తామో ఆర్గ్యుమెంట్ ఏంటి ఇక్కడ లిస్ట్ పాస్ చేస్తాం కదా. అలాగే సెకండ్ థ్రెడ్ కూడా క్రియేట్ చేస్తాను. థ్రెడ్డింగ్ సెకండ్ థ్రెడ్ థ్రెడ్ అని చెప్పి టార్గెట్ అని చెప్పి కాల్క్ క్యూబ్ కదా, ఆర్గ్యుమెంట్స్ ఏంటి దీనికి కూడా సేమ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఓన్లీ లిస్ట్ ఒకటే పాస్ చేస్తాం. సో 2 threads క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 threadsని స్టార్ట్ చేయాలన్నమాట. T1.start అండ్ T2.start. సో ఈ 2 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకి 2 స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. 2 స్టార్ట్ అయిపోతున్నాయి అంటే అర్థం ఏంటంటే, సో ఇక్కడ తీసేయచ్చు, రిమూవ్ చేసేయచ్చు. 2 స్టార్ట్ చేస్తున్నామంటే ఈ ఫంక్షన్స్ 2 కాల్ అయిపోతాయి అన్నమాట. అంటే దీనికి 2 ఒకేసారి కాల్ అవుతాయి. మన మామూలుగా అయితే ఏంటి, ఫస్ట్ ఇది అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది కాల్ అవుతుంది అన్నమాట. కానీ ఇక్కడ థ్రెడ్స్ కదా, T1.start T2.start అని ఎప్పుడైతే కాల్ చేసామో ఈ 2 ఒకేసారి కాల్ అయిపోతాయి అన్నమాట. 2 కాల్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే, అప్పుడు మామూలుగా ఇప్పుడు కంట్రోల్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనకి ఇలా ఇక్కడ దాకా వస్తుంది, పైథాన్ ఎలా వస్తుంది, 2 threads క్రియేట్ అయ్యాయి కదా, ఈ 2 పక్క నుంచి ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటాయి, పక్క నుంచి ఇలా ప్రింట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇది కూడా. సో నాకేంటంటే ఇప్పుడు 2 threads ఫినిష్ అయ్యాక, ఈ 2 threads ఎండ్ అయ్యాక
అయ్యాక ఈ లైన్ ప్రింట్ అవ్వాలన్నమాట. మరి టైం ఎంత అయిందో ఈ రెండు థ్రెడ్స్ ఫినిష్ అయిన తర్వాత నాకు టైం తెలియదు కాబట్టి T1 డాట్ జాయిన్ అండ్ T2 డాట్ జాయిన్ అంటే ఈ రెండు లైన్స్ ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనకి T1 డాట్ స్టార్ట్ T2 డాట్ స్టార్ట్ అంటే రెండు థ్రెడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో రెండు థ్రెడ్స్ ఉన్నాయి కదా, రెండు థ్రెడ్స్ని ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మనకి ఈ రెండాటిని కూడా మనకి రన్ చేసుకుంటూ కిందకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ రెండు పెట్టబోయాం అనుకోండి ఏమవుద్దంటే మనకి ఈ రెండు ఫినిష్ అవ్వకుండానే ఇది కాల్ అయిపోద్ది అన్నమాట. ఈ కాల్ అయిపోతే మనకు టైం తెలియదు కదా మరి రెండు థ్రెడ్స్కి ఎంత అయిందో. అందుకని చెప్పి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే కంపైలర్కి ఈ రెండు థ్రెడ్స్ ఏదైతే థ్రెడ్స్ స్టార్ట్ అయ్యాయి కదా అవి ఎండ్ అయిన తర్వాతే ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వండి. ఈ రెండు ఎండ్ అవ్వకుండా ఈ రెండు థ్రెడ్స్ ఎండ్ అవ్వకుండా ఇక్కడ ఈ లైన్ ప్రింట్ ఈ లైన్ నుంచి ప్రింట్ చేయకండి అని చెప్తున్నాను అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థ్రెడ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా పైథాన్ ప్రోగ్రామింగ్లో థ్రెడ్స్ యూజ్ చేయకపోతే ఒక ఫంక్షన్ రెండు ఫంక్షన్స్ కాల్ చేస్తే ఒక ఫంక్షన్ అయిన తర్వాతే రెండో ఫంక్షన్ కాల్ అవుతుంది అన్నమాట. అంతేగాని రెండు కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. సో మనకు అలా అవ్వాలంటే థ్రెడ్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవాలి. సో థ్రెడ్స్ కాన్సెప్ట్ యూజ్ చేయాలంటే ఇంపోర్ట్ థ్రెడ్డింగ్ అని చెప్పి ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ మాడ్యూల్ తీసుకున్న తర్వాత థ్రెడ్డింగ్ డాట్ థ్రెడ్ అని చెప్పి రెండు ఫంక్షన్స్ టార్గెట్ ఈక్వల్ టు మన ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఆర్గ్యుమెంట్స్ ఈక్వల్ టు ఫంక్షన్కి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నామో ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం రెండో థ్రెడ్ కూడా క్రియేట్ చేసుకున్నాం కదా, దాని తర్వాత ఈ రెండు థ్రెడ్స్ని స్టార్ట్ చేయాలంటే ఈ రెండు ఫంక్షన్స్ని స్టార్ట్ చేయాలంటే T1 డాట్ స్టార్ట్ T2 డాట్ స్టార్ట్ అని ఇచ్చామన్నమాట. ఎప్పుడైతే ఈ రెండు లైన్లు చూసిందో రెండు సార్లు స్టార్ట్ చేసాం కదా రెండు థ్రెడ్స్ని, అప్పుడు ఏమవుతుందంటే కంపైలర్ ఆ రెండు కూడా ఎగ్జిక్యూట్ అయిపోతే కింద ఇది కూడా దీని పని కింద నుంచి ఈ రెండట్లో పక్క నుంచి చేసుకుంటా కింద నుంచి చేసుకుంటా పోద్ది అన్నమాట. సో అలా చేసుకుంటూ పోతే మనకి ఈ రెండు ఇక్కడ జాయిన్ అని ఇక్కడ పెట్టకపోతే ఏమవుద్దంటే ఇవి రెండు ఎగ్జిక్యూట్ అవుతుండగానే ఇది కూడా అయిపోద్ది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కొంచెం టైం తీసుకున్నాయి కాబట్టి ఇది కూడా ఈ లైన్ కూడా ప్రింట్ అయిపోతే మనకి టైం ఎంత అయిందో తెలియదు అన్నమాట. మనకి థ్రెడ్కి టైం ఎంత అయిందో తెలియాలంటే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండు లైన్స్ పేస్ట్ చేసాను అన్నమాట. ఈ థ్రెడ్ డాట్ జాయిన్ T1 డాట్ జాయిన్ T2 డాట్ జాయిన్ అని. సో ఈ రెండు లైన్స్ ఎప్పుడైతే పెట్టామో అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు థ్రెడ్స్ ఫినిష్ అయిన తర్వాత రెండు ఒకేసారి జరుగుతూ ఉంటాయి కానీ ఆ రెండు ఒకేసారి ఫినిష్ అయిన తర్వాత అప్పుడు ఈ లైన్కి వస్తుంది అన్నమాట. అప్పుడు దానివల్ల మనకి టైం ఎంత తీసుకుందో తెలుస్తుంది అన్నమాట. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేస్తాను. సో మనకి ప్రీవియస్గా ఎన్ని సెకండ్స్ తీసుకుంది 2 సెకండ్స్ తీసుకుంది కదా. సేమ్ ఫంక్షన్ థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల ఎంత టైం తీసుకుందో చెప్తాను చూద్దాం. పైథాన్ కోడ్ డాట్ పై సో ఎంత టైం తీసుకుంది టైం టేకిన్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ తీసుకుంది అంటే సగం టైం తీసుకుంది అన్నమాట. ఎందుకంటే సగం టైం తీసుకుంది ఇక్కడ రెండు ఫంక్షన్స్ చేయడానికి 2 సెకండ్స్ తీసుకున్నప్పుడు ఇది రెండు ఫంక్షన్స్ కాల్ చేసాం కాకపోతే 1 సెకండ్ ఎందుకు తీసుకుందంటే రెండు కూడా జరిగాయి అన్నమాట. రెండు థ్రెడ్స్ ఒకేసారి జరగడం వల్ల మనకి 1 సెకండ్ టైం సేవ్ అయింది అన్నమాట. హాఫ్ ఆఫ్ ద టైం మనకి సేవ్ అయింది అన్నమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమైంది ఇక్కడ స్క్వేర్ నెంబర్ అని ప్రింట్ అయింది, దాని తర్వాత క్యూబ్ నెంబర్ అని ప్రింట్ అయింది. అంటే రెండు ఒకేసారి జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఒకసారి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఒకసారి మీకు సెట్ చేస్తాను. సో ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఫస్ట్ ఏమైంది స్క్వేర్ నెంబర్ అని ప్రింట్ అయింది అంటే ఇది ప్రింట్ అయింది. దాని తర్వాత క్యూబ్ నెంబర్ అని ప్రింట్ అయింది. ఎందుకు క్యూబ్ నెంబర్ అని ప్రింట్ అయిందంటే ఇక్కడ రెండు థ్రెడ్స్ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి కదా. ఫస్ట్ ఇక్కడ ఇది ఒక పక్క నుంచి ఇది ఇలా ప్రింట్ చేసుకు ఈ థ్రెడ్ ఏమో T1 అనే థ్రెడ్ ఏమో ఇది ప్రింట్ చేసుకుంటూ పోతుంది, T2 అనే థ్రెడ్ ఏమో ఇది ప్రింట్ చేసుకుంటూ పోతుంది అన్నమాట. సో ఈ రెండు ఒకేసారి ఫస్ట్ ప్రింట్ అయ్యి దాని తర్వాత స్క్వేర్ది ఫస్ట్ ప్రింట్ అయింది స్క్వేర్ నెంబర్ది. దాని తర్వాత మళ్ళీ క్యూబ్ది ప్రింట్ అయింది. ఎందుకంటే దీని అర్థం ఏంటంటే రెండు థ్రెడ్స్ కూడా చేసుకుంటూ పోతున్నాయి అన్నమాట. దీన్ని ఫినిష్ అయితే ఇది ప్రింట్ చేసుకుంటుంది. T1 అనే థ్రెడ్ ఉంది కదా, ఈ T1 అనే థ్రెడ్ ఇది ఫినిష్ చేస్తే ఇది ప్రింట్ అవుతుంది. అండ్ T2 అనే థ్రెడ్ ఉంది కదా, దీన్ని ఎప్పుడైనా ఫినిష్ చేసినప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. అలా కూడా ప్రింట్ అయ్యి మనకి రెండు సైమల్టేనియస్గా ఫంక్షన్స్ కాల్ చేసి మనకి టైం సేవ్ చేసింది అన్నమాట. సో మీకు అర్థమైందా అనుకుంటున్నాను థ్రెడ్డింగ్ అంటే ఏంటో. థ్రెడ్డింగ్ అనేది సో ఒకే టాస్క్ని సైమల్టేనియస్గా చేయడానికి అన్నమాట. మనకి ఒక టాస్క్ అవుతుందని చెప్పి దానికోసం వెయిట్ చేయకుండా ఒకే సేమ్ మనకి కూడా వేరే పని కూడా చేయడానికి మనం థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.